తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో విశాల్. దర్శకుడు హరి కూడా మాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ లెక్క ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక వీళ్ళిద్దరి కలయికల ఇంకో సినిమా వచ్చేసింది, అదే రత్నం. ఈ సినిమా ఈ రోజే రిలీజ్ అయింది. నేను పోయి చూసిన. ఇక నాకేమనిపించింది అంటే, విశాల్ అంటేనే మాస్, భారీ యాక్షన్ సీక్వెన్స్లకు అతను పెట్టిందే పేరు అన్నట్టుగా ఫైట్లు లేని అతడి సైన్మానే ఉండదు. ఇక దర్శకుడు హరిది కూడా అదే బాట అనుకోండి. ఇక వీరిద్దరు కలిస్తే సైన్మా చూస్తే ఫైట్ల మూత మోగిపోవడం ఖాయమని అందరూ అనుకుంటారు. నేను కూడా అదే అనుకొని పోయినా. కానీ రత్నంలో కూడా చాలా బోలెడన్ని ఫైట్లు ఉన్నాయి, కానీ ఎట్లా చూసినా కానీ చాలా రొటీన్గా, ఫస్ట్ ఫైట్ నుంచి చూస్తే రకరకాలుగా ట్రై చేసిరు, కానీ ఇక అన్ని ఫైట్లలో అన్ని రొటీన్ లెక్కనే కనబడ్డాయి. సింగం సిరీస్తోని మాస్ సినిమాలకు కొత్త నిర్వచనం ఇచ్చిన డైరెక్టర్ హరి కూడా మాస్ సినిమాలంటే హీరోయిజం ఎలివేట్ చేయడం, యాక్షన్ మూత మోగించడమే కాదు, కథల్లో కూడా విషయం ఉంటుందని రుజువు చేసుకుంటే పవర్ఫుల్ సినిమాలు. ఇక ఇవన్నీ హరి అందించండి ఇప్పటి వరకు. కానీ కొన్నేళ్ల నుండి రోడ్డు కొట్టుడు సినిమాలతో లాగించేస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా కూడా రొటీన్ మాస్ సినిమా అనమాట. ఒక ల్యాండ్ సెటిల్మెంట్ చుట్టూరా 2.5 గంటల పాటు దిప్పి ఐఏఎస్ ఇల్లు చూపిస్తా మాస్ సినిమాలంటే పడి సచ్చే ప్రేక్షకులకు కూడా దండం పెట్టించేసేటట్టు ఉన్నదనమాట. ఇంత సిల్లీ కథతోని ఒక స్టార్ హీరో ఒక క్యాస్టింగ్ పెట్టుకొని ఇంత బడ్జెట్తోని తీయడం అంటే హరికే చెల్లింది అని చెప్పుకోవాలి. మొదట్లో ఈ క్యారెక్టర్ల పరిచయం వరకు బాగానే అనిపించినా కానీ ఆ తర్వాత హీరోయిన్ తొలి అటాక్ నుంచి అక్కడ నుండి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నట్టు ఉన్నది. రౌడీలు అటాక్లు చేయడం, హీరో కాపాడడం, ఇదంతా ఇదే వరుస. ఫైట్కి ఏదో ఒకటి ఆయుధాలు మారుతుంటాయి, కానీ ఆ విధ్వంసం మాత్రం కామన్గానే చూపించారు. ఇక ఈ రొటీన్ ఫైట్లు భరించలేని విధంగా ఉంటే మాత్రం, ఒకవైపేమో హీరోయిన్ హీరోతో ప్రేమల పడి ఊహల్లో తేలిపోతుంటే, అతనేమో ఆమెని తల్లి పోలికల్లో చూసుకొని ఆమెను అమ్మలా ఆదరించడం, దీని మీద ఎమోషన్ రన్ చేయడం ఇంకా పెద్ద హింస లెక్క కనబడ్డది. హీరో హీరోయిన్ల మధ్య ఇట్లాంటి ట్రాక్ పెట్టాలని హరికి ఎట్లా అనిపించిందో, ఇక కొన్ని సీన్లకైతే ఎట్లా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితి లెక్క ఉన్నది. ఇక ప్రతిసారి ఒళ్ళంతా పౌడర్ రాసుకుంటా కనిపించే విలన్ పాత్రలో మురళీ శర్మ కూడా ఇంకొక రకమైన టార్చర్ చూపించిండు. ఇక సైన్మా నిండా చిత్ర విచిత్రమైన క్యారెక్టర్లు అయితే పెట్టిండు. భరించలేని సీన్లతోని రత్నం అయితే ప్రేక్షకులకు సుక్కలు చూపించేస్తుంది అన్నట్లు లెక్క పెట్టిండు. మాస్ పేరుతో ఏం రాసినా ఏం తీసినా కానీ చెల్లిపోతుందనే భ్రమల హర్రీ ఉన్నాడు అనుకుంటా. అందుకే ఇట్లా వచ్చింది సినిమా. ఇక మాస్ సినిమాలు అంటే వెర్రెత్తిపోయే ప్రేక్షకులు కూడా రత్నంను చూసి భరించడం చాలా కష్టమనే చెప్పాలి. ఇక విశాల్ యాక్టింగ్ సంగతికి వస్తే, ఈయన ఎప్పుడు ఫైట్ల సీన్లు అయితే చేస్తూ ఉంటాడు. ఇక చాలా రోజుల పాటు ఇవే చేయడంతో ఇంకా రొటీన్ సినిమాలు వదులుతాడో లేదో అర్థమైతే అవుతలేదు. ఇక భవానీ శంకర్ యాక్టింగ్ మాత్రం బాగున్నది. ఇక ఆమెని కొంచెం నార్మల్ అమ్మాయిలా చూపించడం, హీరోయిన్ లెక్క చూపించకపోవడం అనేది ఆమె ఫ్యాన్స్కి కొంచెం నచ్చకపోవచ్చు. ఇక క్యారెక్టర్కి తగ్గట్లయితే మురళీ శర్మ కొంచెం విపరీతమైన ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. ఇక డైరెక్టర్ అభిరుచికి తగ్గట్టు చేసిండేమో అనుకోవాలి. ఇక మొత్తం మీద దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటే ఒకప్పుడు అయితే ఎట్లున్నా కానీ పాటలు అయితే అదరగొట్టేటోడు, కానీ కొన్నేళ్ల నుంచి ఏమైందో ఏమో కానీ పిండి కొద్దీ రొట్టె అన్నట్టు పనిచేస్తున్నాడు. రత్నం సినిమాల్లో కూడా ఈ పాటలు అయితే మొక్కుబడిగా పెట్టినట్టు కనబడ్డది. ఇక సంగీతం కూడా అంత పెద్దగా ఎక్కలేదు. ఇక మొత్తం మీద ఏదో ఒకటే టెంప్లెట్లో లాగించేసిండు డైరెక్టర్ హరి అన్నట్టు కనిపించింది. ఇక మొత్తం మీద రత్నం మాస్ కాదు తుస్ అనే లెక్క ఉన్నది. ఇక సినిమా చూసిరా, మీకేమనిపించింది? కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టుర్రి.